కూటమి ప్రభుత్వంలో విద్యా విధానంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా పతనమైందని ఆరోపించారు. అమ్మఒడి పథకాన్ని నిర్వీర్యం చేస్తూ తల్లికి వందనం పేరుతో విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా లక్షలాది మంది విద్యార్థులను పథకానికి దూరం చేశారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ఓటమి చెందిన నాటి నుంచి ఈనాటి వరకు ఈ రాష్ట్రంలో నాడు నేడు మన బడి ద్వారా ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కాలేదు. ఇదేనా నారా లోకేష్ గారి విద్యాశాఖ మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో విద్యకి వీస్తూ ఉండే అగ్రతాంబూలం? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓటమి చెందిన తర్వాత పిల్లల యొక్క చదువు కూడా ఓటమి చెందుతూ ఉంది. పిల్లల యొక్క భవిష్యత్తు కూడా ఓటమి చెందుతూ ఉంది. పిల్లల యొక్క భవిష్యత్తు కూడా అంధకారమైపోతూ ఉంది. బట్టలు కానీ, బూట్లు కానీ, సాక్సులు కానీ, పుస్తకాలు కానీ, బ్యాగులు కానీ సకాలంలో ఇవ్వడం లేదు ప్రజలారా. ఇక విద్యా విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పులను సమూలంగా తుడిచిపెట్టినాడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను తల్లులారా, మరో 3 సంవత్సరాల ఇది పరిపాలన ఇట్టే జరిగిన తర్వాత మనస్ఫూర్తిగా చెప్తాను, నేను వారిని విమర్శించాలని రాజకీయ దురుద్దేశంతో అసూయతో చెప్పడంలే, మన పిల్లల భవిష్యత్తు బుగ్గిపాలైపోతుందనే బాధతో చెప్తాను. మరో 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఇట్టే నడిచిన తర్వాత జరగబోయే దినాల్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు అనేటి ఉండవు, బంద్. ఈ రాష్ట్రాన్ని ఈ భారతదేశంలోనే విద్యా విధానంలో అగ్రగామిగా నిలపాలన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పానికి తూట్లు పొడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ఓటమి చెందిన నాటి నుంచి